ఊపిరితిత్తులు బలహీనమవుతున్నాయని సూచించే ముఖ్యమైన సంకేతాలు ఇవే. ఊపిరితిత్తులు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇవి శరీరానికి ఆక్సిజన్ను సరఫరా చేస్తాయి, కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపుతాయి. అయితే వాయు కాలుష్యం, ధూమపానం, ఆరోగ్యకరమైన జీవనశైలి లేకపోవడం వల్ల ఊపిరితిత్తులు బలహీనపడే ప్రమాదం ఉంది. మీ ఊపిరితిత్తులు బలహీనమవుతున్నాయని సూచించే ముఖ్యమైన సంకేతాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్వాస తీసుకునేటప్పుడు లేదా దగ్గినప్పుడు ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి అనిపిస్తే ఇది ఊపిరితిత్తుల సమస్యకు సంకేతం కావచ్చు. ఇది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, న్యూమోనియా లేదా ఇతర తీవ్రమైన సమస్యలను సూచించవచ్చు. శ్వాస తీసుకునేటప్పుడు గురక లాంటి శబ్దం లేదా విచిత్రమైన శబ్దాలు వస్తే ఇది ఊపిరితిత్తులలో అడ్డంకులను సూచిస్తుంది. ఇది ఆస్తమా, బ్రాంకైటిస్ లేదా ఊపిరితిత్తులలో ద్రవం చేరడం వంటి సమస్యల వల్ల కావచ్చు. సాధారణ పనులు చేస్తున్నప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు లేదా నడుస్తున్నప్పుడు శ్వాస ఆడకపోవడం లేదా గుండెల్లో బిగుతు అనిపిస్తే ఇది ఊపిరితిత్తుల బలహీనత సంకేతం కావచ్చు. ఈ లక్షణం ఆస్తమా, కాఫ్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి సమస్యలను సూచిస్తుంది. ఎటువంటి జలుబు లేకుండా వారాల తరబడి దగ్గు కొనసాగితే ఇది ఊపిరితిత్తుల సమస్యకు సంకేతం. ముఖ్యంగా ఉదయం లేదా రాత్రి సమయంలో ఎక్కువగా దగ్గు రావడం, కఫంతో లేదా లేకుండా ఉండొచ్చు. ఇది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లేదా దీర్ఘకాలిక సమస్యను సూచిస్తుంది. ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకపోతే శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీనివల్ల నీరసం, అలసట మరియు శారీరక శ్రమ చేయలేని స్థితి ఏర్పడుతుంది. రోజువారీ పనులు చేయడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని తనిఖీ చేయించుకోవాలి. మరిన్ని వివరాల కోసం మా అశ్విని హాస్పిటల్ని సంప్రదించండి. మా హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట బస్టాండ్ ఎదురుగా కలదు. మా కాంటాక్ట్ నంబర్స్ 95505883 77 మరియు 9100093338.